లేదా పని యాజ్ ఎ కాన్సెప్ట్ ఉండదు. హాబీ లాగా ఎలా అయితే మనం ఫార్మింగ్ చేస్తాం అలాగే పని కూడా ఏదో పని చేయాలని మనం చేస్తాం తప్పితే జీతం కోసం మనం పని చేసే రోజులు ఆగిపోతుంది. ఆ పని ఏఐ అండ్ రోబోటిక్స్ తీసుకోబోతుంది. ఆ ఫలితాన్ని మనకి ఇస్తారు. దానివల్ల ఆ జనరేషన్ అసలు ఉద్యోగాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దాని నుంచి అయితే చేయదు కదా, ఎనర్జీ కావాలి కదా, కావాలి కదా, రిసోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఎనర్జీ కార్టర్షిప్ స్కేల్ అని చెప్పి ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మాట్లాడి ఒక ప్లానెట్ లో ఉండే లివింగ్ బీయింగ్స్ ఆ ప్లానెట్ లో ఉండే ఎనర్జీని ఎంత % కంప్లీట్ గా వాడేయగలిగితే అప్పుడు స్టేజ్ 1 మనం దాటుతాం. ప్రస్తుతానికి మనం వాడేది సోలార్ ఎనర్జీగా మొత్తం ప్లానెట్ అంతా కన్వర్ట్ అయిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రైస్ కంప్లీట్ గా డౌన్ వచ్చేస్తుంది. 0 అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సన్స్ ఎనర్జీ ఎంత ఉంది, స్టేజ్ 3 గెలాక్సీలో ఉండే ఎనర్జీని కూడా మనం వాడుకోగలిగితే అప్పుడు ఎనర్జీకి అసలు కొదవే ఉండదు. అది థర్డ్ స్టేజ్ కూడా మనం వెళ్తామని చెప్పి ఆయన వాదన. సూర్యుడి నుంచి గెలాక్సీ నుంచి మనం ఎనర్జీ తీసుకోగలిగితే ఆ ఎనర్జీకి ఏకి మనం మ్యారేజ్ చేసేస్తే ఆ దంపతులు ఇద్దరు మన జీవితాన్ని చూసుకుంటారని చెప్పి ఆయన వాడుక భాషలో చెప్పాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నిఖిల్ కామత్ గారి రిలీజ్ అయింది. మనిషి డబ్బు కోసం పనిచేసిన రోజు వెళ్ళిపోతున్నాయని చెప్పి ఆయన చెప్పారు. ఒక 10, 15, 20 సంవత్సరాలు ఉద్యోగాలు లేదా పని యాజ్ ఎ కాన్సెప్ట్ ఉండదు. హాబీ లాగా ఎలా అయితే మనం ఫార్మింగ్ చేస్తాం అలాగే పని కూడా ఏదో పని చేయాలని మనం చేస్తాం తప్పితే జీతం కోసం మనం పని చేసే రోజులు ఆగిపోతున్నాయి. ఆ పని ఏఐ అండ్ రోబోట్ వస్తుందంట బాబోయ్. మనకి ఇస్తారు. రోబోట్ వస్తే కానీ మనుషులు చేయాలి. దాని నుంచి అయితే చేయలేదు. ఎనర్జీ కావాలి కదా, రిసోర్స్ కావాలి కదా, రిసోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కార్టర్షిప్ స్కేల్ అని చెప్పి ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మాట్లాడారు. ఒక ప్లానెట్ లో ఉండే లివింగ్ బీయింగ్స్ ఆ ప్లానెట్ లో ఉండే ఎనర్జీని ఎంత % కంప్లీట్ గా వాడేయగలిగితే అప్పుడు స్టేజ్ 1 మనం దాటుతాం. ప్రస్తుతానికి మనం వాడేది సోలార్ ఎనర్జీగా మొత్తం కన్వర్ట్ అయిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రైస్ కంప్లీట్ గా డౌన్ వచ్చేస్తుంది. 0 అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సన్స్ ఎనర్జీ అవుతుంది. స్టేజ్ 3 గెలాక్సీలో ఉండే ఎనర్జీని కూడా మనం వాడుకోగలిగితే అప్పుడు ఎనర్జీకి అసలు కొదవే ఉండదు. అది థర్డ్ స్టేజ్ కూడా మనం వెళ్తామని చెప్పి ఆయన వాదన. సూర్యుడి నుంచి గెలాక్సీ నుంచి మనం ఎనర్జీ తీసుకో. Hundreds of strong men could not lift the red road course, but the girl only took a red road. Order done. Just go flights. I'll go up. Doctor walks up to my desk during fun. చాలా మంది టాటా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఎలా వెళ్ళినా ఏం కాదు, ఎవరికి ఏం కాదని చాలా మనం అనుకుంటాం కదా. వెహికల్ అయితే స్పీడ్ వచ్చి కంట్రోల్ చేయక డివైడర్కి తగిలి ఇక్కడ వీల్ కూడా ఊడిపోయింది. ఇందులో అయితే అయితే జర్నీ చేస్తున్నారు. డ్రైవ్ చేయమనండి అనమాట. మైనర్ కాదు. కార్ తోలేటప్పుడు కొద్దిగా చూసుకొని తోలండి. టాటా అనగానే చనిపోము, ఎలాగైనా యాక్సిడెంట్ అయినా కానీ అనుకోమాకండి. ఒకసారి చూడండి ఎలా ఉందో. చాలా మంది టాటా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఎలా వెళ్ళినా ఏం కాదు, ఏం కాదని మనకంట దేవునే శరణమయ్యప్ప. మంచి పని నేర్పి తల్లి నిఖిల్కి నీరజ్కి. ఇందులో అయితే ఒక మంచి పనులు కావాలి. నీ ఇంట్లో ఉన్నందుకు నీదే భారం. స్పాట్ చనిపోయారు. నార్మల్గా ఒక పర్సన్కి అయితేనేమో 0 అయింది. డ్రైవర్ అయితే నీదే భారమమ్మా మా ఇల్లు నిలపవమ్మా చేసిన